హాయ్ అండి, బాగున్నారా? ఇంతకుముందు బాలరాముని దర్శనం తర్వాత జైన మందిరం వెళ్తున్నామని చెప్పాం కదా, అది బయట మాత్రం చూశారు. ఇది లోపట అండి, లోపటైతే చాలా బాగుంది. నేనైతే ఫస్ట్ టైం జైన మందిరం అనేది చూసుడు, మీరు కూడా చూడండి, ఏమనుకోవద్దు. ఎందుకంటే జైన మందిరుడు దేవుడు నాకు తెలియదు ఎలా ఉంటారో, ఇక్కడ మాత్రం చూసారా ఎలా ఉంటారండి జైన మతస్థులకు సంబంధించిన దేవుడు. చాలా బాగా అనిపించింది. టెంపుల్ మాత్రం చాలా పెద్దదిగా ఉంది, చాలా బాగుంది, పీస్ఫుల్గా ఉంది, ప్రశాంతంగా ఉంది. నాకు తెలుసు అక్కడ బుక్స్ అయితే చాలా ఉన్నాయి, మరి వచ్చిన వాళ్ళు ఎవరైనా చదువుకుంటారేమో. ఇది మాత్రం బయట వ్యూ అండి. ఇక్కడ ఎందుకు చూస్తున్నా అంటే, ఇక్కడ ఉన్న పండితులు ఆరెంజ్ కలర్ వేసుకున్న అతను టిబెట్ ఆయన, ఎక్కువ వాళ్ళే ఉంటారు కదా జైన టెంపుల్స్లో పూజారులు. అంటే నాకు ఎందుకో తీయాలి, మీకు చూపించాలనేసి అయితే చూపించాను. ఆయన కూడా ఇటే చూస్తున్నారు. ఇదిగోండి భగవాన్ జైన మతస్థుల దేవుడు, అక్కడ పూజ అనేది జరిగింది. ఆ తీర్థం అనేది మాకు కూడా ఇచ్చారు, మేము కూడా స్వీకరించాము. ఆ తర్వాత మమ్మల్ని హారతి ఇవ్వమన్నారు, హారతి కూడా ఇచ్చాము. ఆయన అడుగుతున్నారు, మీరు జైన మతస్థులా అని. పూజారి కాదండి, మేము హైదరాబాద్ నుండి వచ్చాం, సౌత్ వాళ్ళం. అంటే పర్లేదు ఇచ్చేయండి అనేసి అన్నారు. చాలా హ్యాపీగా అనిపించింది మాతో కూడా ఆయన పూజ చేయించినందుకు. చాలా బాగుంది, పెద్ద టెంపుల్ అండి. ఎవరైనా అయోధ్య కనుక వెళ్ళినట్టయితే ఈ టెంపుల్ని కూడా, జైన మందిరాన్ని కూడా చూడండి. చాలా చాలా బాగుంది. ఇంకా ఇలాంటివి ఎన్నో టెంపుల్స్ ఉన్నాయి, అవన్నీ నేను వీడియో రూపకంగా అయితే మేము ముందుకైతే తీసుకొస్తాను. అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ మరెన్నో మీకు షేర్ చేస్తానండి. అయితే ఇక్కడ ఏంటంటే బయట చిన్నగా పెట్టారండి, ఇదేంటో నాకైతే అర్థం కాలేదు. మరి ఈ టెంపుల్కి సంబంధించిందా, లేకపోతే ఇక్కడ అయోధ్యలో ఉన్న మెయిన్ ఉంటాయి కదండి ఆఫీసెస్, ఏంటో అర్థం కాలేదు. దాని మీద అయితే రాసి ఉంది. ఇదేంటో ఎవరైనా తెలిస్తే మాత్రం చెప్పండి.